ఆహ్, విషయాలన్నీ తప్పకుండా వారికి చెప్తా. కానీ నా అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చాలా మంచిగా చేస్తున్నాడు అనేది నేను గమనిస్తున్న పని ఇది. ఆహ్, అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాల కోసము చాలా కృషి చేస్తున్నాడు. మరి మొన్ననే నేను టీవీలో పేపర్లలో చూసిన 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ ఆగస్టు 15th కల్లా చేస్తా అని చెప్తున్నాడు, చేస్తా అంటున్నాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు. ఎందుకంటే ఈ రెవెన్యూ లేక అప్పులు కట్టలేక అప్పుల బాధలున్న ప్రభుత్వంలో ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకున్నా కూడా మరి ఇంత ధైర్యంగా ముంగలికి పోతున్నాడంటే మామూలు విషయం కాదు ఇది. వారికి దేవుడు ఎల్లకాలం తోడుగుండాలి. దేవుడు వాళ్ళకు మనోశక్తి ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఎప్పటికీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ తోడ్పాటు లోపట అన్ని భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, నేను అదే విధంగా ఉంటా, వారు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫైనల్కి వచ్చిన ఒకటి, రాబో రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ప్రసాద్ కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నారా, లేదంటే శాసనసభ స్పీకర్గానే కొనసాగే అవకాశం ఉందా? నేను దేని మీద దృష్టి పెట్టలే. మంత్రి వచ్చినా ఏం పని చేయాలనో ఆ పని చేస్తా. ఇప్పుడు స్పీకర్ ఉన్నా మంత్రి కంటే ఎక్కువ పని చేస్తున్నాను. నేను మంత్రి కంటే ఎక్కువ ప్రజలలో ఉంటున్నాం. మంత్రి కంటే ఎక్కువ అన్ని నియోజకవర్గాలు తిరిగి. మంత్రి పదవి నచ్చిందా మీకు? శాసనసభ స్పీకర్ అనేది నచ్చిందా? నాకు మంత్రి పదవియా, స్పీకరా, ఎమ్మెల్యేనా అని కాదు. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మనిషికి. అంటే ఎమ్మెల్యే అవుతావా, మంత్రి అవుతావా, లేదంటే స్పీకర్ అవుతావా? నాకైతే ఇప్పటిదాకా నాగేష్ అవన్నీ ఏం లేవు. నా ముఖ్యమంత్రి ఏం నాకు అప్పచెప్తే ఆ పని నేను చేసుకుంటా పోవాలి. ప్రజలకు మాత్రం దగ్గర ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉన్నది. నా పేరు వికారాబాద్ ప్రాంతంలో కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ, పాత రంగారెడ్డి జిల్లాలో కానీ ఎట్లయితే మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి ఎన్టీ రామారావు గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్లయితే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారో ఆ విధంగా నా పేరు కూడా, నేను చిన్నోన్నైనా కూడా, నేను ఒక దళితున్నైనా కూడా అంతటి పేరు రాకున్నా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ప్రజలతోని నేనున్నా లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఉన్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పని అప్పచెప్పినా దాన్ని తూచా తప్పకుండా, ఎక్కడ అసంతృప్తి లేకుండా ఆయనకు సహకారం అందించే విధంగా నా పని ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మొత్తానికి యాజ్ ఏ స్పీకర్గా తను కొనసాగుతానంటున్నారు. ఒకవేళ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏ పని